హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వర్రట్టండి. ఇదంటే మనం పెసలు బియ్యంతో చేసుకుంటామండి. నేను 3 గ్లాసులు బియ్యం, గ్లాసున్నర పెసలు వేసి మిల్లు ఆడించుకోవాలండి. ఇది ఇంట్లో మిక్సీ చేయడానికి బాగోదు. మిల్లు ఆడించేసుకొని మరపట్టించేసుకొని మనం పిండి స్టోర్ చేసుకోవచ్చండి. 3 గ్లాసులు బియ్యం, గ్లాసున్నర పెసలు కలిపి ఆడించేసుకోవాలండి. మనం ఆడించేసుకొని ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టిఫిన్ కింద చేసుకోవచ్చు. రోజు ఒకటి అయితే తినలేము కదండి, పెసరట్లు అంటే రోజు తినలేము. కాబట్టి ఇలాగ మీరు ట్రై చేయండి. నేను 2 గరిటెలు పిండి తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని జీలకర్ర కొద్దిగా వేసుకొని ఇది గట్టిగా కలుపుకోండి. ఇవి దోశలాగా కూడా వేసుకోవచ్చు. మనం ఒక వీడియో పెట్టినట్టున్నాను నేను. ఇవి మేము వర్రట్లు అంటామండి. అంటే కారం అట్లు అని అంటాం. ఇలాగా మనం గట్టిగా కలిపేసుకోవాలి. చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. చూసారా? ఇలాగా అంటే డవ్ చాలా మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, అలా ఉండాలి. 2 ఉండలా చేసుకొని నేను కలుపుకున్న దానికి నాకు డిన్నర్ కింద తిన్నానండి నేను. అవి చిన్న ఉండలా చేసుకొని మనం పెనం మీద నొక్కుకోవాలి. పెనం మీద కాగితం మీద మనం కవర్లు ఉంటాయి కదండి, కవర్ల మీద నొక్కుకోవచ్చు. ఇలా నొక్కుకుంటే చాలా బాగుంటాయి. బిళ్ళలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది, రాత్రి డిన్నర్కి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన పెసరపిండి పెసరపిండి బిళ్ళలు అండి. అంటే మనం స్టోర్ చేసుకున్న పిండి అలా ఉంచుకున్నాం అనుకోండి, ఏవి కావాలంటే చేసుకుని దీంట్లో ఒండ్లు పిండిని అలాగే పెసలతోటి దోశలాగా వేసుకోవచ్చు. అలాగే పెసరపిండి బిళ్ళలని పొంగుతాయండి, పూరీలా పొంగుతాయి, అలాగా చేసుకోవచ్చు. అదే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బిళ్ళల్లాగా నూనెలో వేయించుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలా చూసారా? ఇలాగ అటు ఇటు కాల్చుకొని నూనె వేసుకొని కాల్చుకోండి. ఇది నెయ్యి కానీ పెరుగు కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. వెన్న అయితే ఇంకా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకున్న వెన్నతో అయితే బాగుంటుంది. మా చిన్నప్పుడు అలాగే చేసుకొని తినేవాళ్ళమి. ఇది ఇలాగే బిళ్ళలాగే మళ్ళీ స్టవ్ మీద అంటే బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చండి. ఇది నేను ఆల్రెడీ పెట్టినది వీడియో చూసారా? ఇలా చేసుకొని కాల్చుకొని మనకి డిన్నర్ అయితే డిన్నర్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.